నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఇప్పటికే ఒక చారిత్రాత్మకమైనటువంటి యువగళం పేరుతోటి ఒక పాదయాత్ర నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ యువగళం ముగింపు సభతో నవశకానికి నాంది పలికారు. ఈ క్రమంలోనే నవశకంలో జగన్ సర్కార్పై, జగన్ అరాచక పాలనపై మరొక పోరుబాటు అయితే పట్టబోతా ఉన్నారు. శంఖారావం పేరుతోటి ఈ నెల 11వ తారీఖు నుంచి ఏదైతే ఇప్పటి వరకు ఆయన టచ్ అయినటువంటి నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా శంఖారావం సభలు నిర్వహించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతోటి కూడా మమేకమవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా తెలుసుకునేందుకు ఈ శంఖారావాన్ని అయితే పూరించబోతా ఉన్నారు. మరి ఈ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఈ యువగళంకి, నవశకానికి, మరి శంఖారావానికి ఏ విధమైనటువంటి తేడా ఉంది అనేటువంటి అంశాలు మనతోటి విశ్లేషించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, యువగళం చూసాం, అదొక చరిత్ర సృష్టించారు. అలాగే ఆ యువగళం ముగింపుతోటి నవశకానికి నాంది పలికారు. ఈ రోజున మరి శంఖారావం పూరిస్తూ ఉన్నారు జగన్ అరాచక పాలన పైన. ఏమిటి అసలు శంఖారావానికి సంబంధించి ఎక్కడి నుంచి టూర్ షెడ్యూల్ ఉండబోతోంది, ఏ విధంగా ఉండబోతోంది, దీని లక్ష్యం ఏమిటి? శంఖారావం ఒక పిలుపు, కదలి రమ్మని ఒక పిలుపు. జగన్మోహన్ రెడ్డి మోసపు ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆకృత్యాల మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద గళం విప్పడానికి ఇచ్చినటువంటి పిలుపు మనం యువగళంలో చూసాం. అసలు అప్పటి వరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా మనం ఏం చూసామంటే, ప్రతి వర్గానికి చెందినటువంటి ప్రజలు బయటకు వచ్చి, అయ్యా మాకు ఇది జరుగుతుంది, ఈ అన్యాయం మాతో జరుగుతుంది, ఇది మా పరిస్థితి అని చెప్పి ఎన్నో వేల అప్లికేషన్స్ లోకేష్ గారి వరకు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. యువగళం స్టార్ట్ చేయంగానే భయపడిపోయినటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు వెంటనే ఒక బ్యాచ్ని అక్కడ దింపేసి, విచ్చలవిడిగా మీరు ఇవాళ రోజున మాట్లాడేసేయండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయండి, ఏమన్నా చేసేయండి అన్న. అయినా ఎక్కడా తగ్గలేదు. తర్వాత అధికారులను ఉపయోగించి, చాలా సందర్భాల్లో అధికారులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయినా ఎక్కడ ఆగల. మాట్లాడడానికి మైకు తీసుకుంటే మైక్ గుంజేసుకున్నారు. ప్రజలకు కనపడి అభివాదం చేయడానికి స్టూల్ మీద నిలబడితే ఆ స్టూల్ గుంజేశారు. చాలా చోట్ల వాలంటీర్ల మీద దాడులు చేశారు. ఇవన్నీ చూసాం మనం. అయినా సరే ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే పర్పస్ ఉందో యువగళాన్ని దాన్ని కంప్లీట్ చేసుకొని ముందరకు వచ్చాం. శంఖారావం ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో యువగళం వెళ్ళలేకపోయింది ఆ రోజు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వల్ల. అలానే శంఖారావంతో దాన్ని మనం కొంచెం కవర్ చేసుకుంటూ క్యాడర్కి ఒక పిలుపునిస్తూ అందరి ప్రజలతోటి, కార్యకర్తలతోటి మమేకమవుతూ లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకనంటే రోజుకు ఒక 3 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేస్తారు. ఆ 3 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకుంటూ, కార్యకర్తల ఇబ్బందుల్ని తెలుసుకుంటూ, దానికి రేపొద్దున మన ప్రభుత్వం రాగానే ఏ విధమైనటువంటి ఒక సొల్యూషన్స్ మనం ఇవ్వగలుగుతాం అనేటువంటిదని ఒక భరోసా వాళ్ళకి కల్పిస్తూ ముందరకు సాగేది శంఖారావం. చాలా సందర్భాల్లో సరే యువగళం స్టార్ట్ అవ్వడానికి ముందర అన్నారు, యువగళం మధ్యలోనూ అన్నారు, యువగళం కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు యువగళం కొన్ని రోజులు ఆగిపోయినప్పుడు అన్నారు. కానీ ఎప్పుడైతే యువగళం ముగింపు సభ, నవశకానికి నాందిగా మేము దీన్ని చూస్తున్నాం అని అనగానే బెంబేలెత్తిపోయినటువంటి కొంతమంది బయటకు వచ్చి మళ్ళీ లోకేష్ గారిని మాట్లాడడం కావచ్చు అన్నీ స్టార్ట్ చేశారు. ఈవెన్ రేపు పొద్దున శంఖారావన్ అని అన్నప్పుడు కూడా దే ఆర్ స్టార్టింగ్ ద సేమ్ థింగ్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద ఒక ఆల్రెడీ అసెంబ్లీలో అక్కడ ఇక్కడ మేము ఛార్జ్షీట్ లాంటిది ఇచ్చేసాం. మండలిలోను ఆయన చేసినటువంటి దుర్మార్గాలు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాడు, మోసం చేశాడు అనేటువంటి చాలా క్లియర్గా చూపించేసాం. సో దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది ఒక పాయింట్ అయితే, ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్, కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్, అదే కదా యువగళంలో కూడా జరిగింది. అదే ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి. దట్స్ వాట్ వీఆర్ గోన్ టు సీ. మళ్ళీ ముచ్చోట్లు పడతాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, మళ్ళీ బయటకు వస్తారు కొంతమంది. మనం యువగళం ప్రారంభమైన తర్వాత చూసారా మీరు, ఏ రోజున అసలు వాళ్ళు ఎమ్మెల్యేలా, వాళ్ళు అసలు మంత్రులా అని కూడా తెలియదు మనకి. వాళ్ళందరూ బయటకు వచ్చి లోకేష్ గారిని విమర్శించాలని చెప్పి పాపం బయటకు వచ్చారు. సరే పొద్దున మళ్ళీ చూస్తాం. మేడం, అయితే ఇప్పటికే యువగళం పేరుతోటి ఒక చరిత్ర అయితే సృష్టించారు. ముఖ్యంగా యువగళం ప్రారంభమైనటువంటి చిత్తూరు జిల్లా నుంచి ఇంకా పూర్తిగా రాయలసీమ పూర్తయ్యేటప్పటికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దరెడ్లు
పెద్దరెడ్లంతా కూడా పార్టీని వీడి తెలుగుదేశం సైకిల్ ఎక్కేశారు. అంటే ఫ్యాన్ గాలి ఒక్కర్లేదు మాకు, ఫ్యాన్ రెక్కలు విరిచేసి సైకిల్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇక పాదయాత్ర ముందుకు సాగుతున్నటువంటి కొద్దీ కూడా మనం అనేక పరిణామాలు చూసాం. మరి ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర ఇచ్చాపురం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. మరి ఏంటి ఈసారి ఉత్తరాంధ్ర టార్గెట్గా ఏమైనా మరి ఉండబోతుందా? టార్గెట్ అంటూ ఏముండదండి. నిజంగా కూడా యువగళం పాదయాత్ర సాగుతున్నటువంటి సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. సో ఇంపాక్ట్ అనేటువంటిది ఆటోమేటికల్గా ఉంటుంది కదా. ఉంటుందని ఎలా అంటాం మనం? ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్గా వెళ్తున్నటువంటి క్యాంపెయిన్ అది, ప్రజల తరఫున జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ అది, ఒక రకంగా యువత యొక్క గళం, యువగళం అనేటువంటిది ప్రజాగళం, యువగళం. సో అలాంటి పరిస్థితుల్లో ఒక చేంజ్ అనేది అయితే మనం చూస్తాం. సో అదే మనం మీరన్నట్టుగా నెల్లూరు జిల్లాలో కావచ్చు, మిగతా చాలా చోట్ల కావచ్చు, లాడ్ ఆఫ్ చేంజ్ చూసాం మనం. సో రేపు పొద్దున ఇటు సైడ్ కూడా చూస్తామా అని అంటే ఖచ్చితంగా చూస్తాం, చూడమని ఎలా చెప్తాం. బట్ అట్ ద సేమ్ టైం టార్గెట్ ఏంటి, మన అల్టిమేట్ మోటో ఏంటి అని అంటే ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజాగళంగా మనం వినపడ్డాం, అలానే కార్యకర్తలకి ప్రజలకి ఒక భరోసానివ్వడం. ఎందుకనంటే ఇవాళ రోజున శంఖారావం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంది కూడా ఎందుకనంటే, ఎప్పుడైనా సరే శంఖాన్ని ఎప్పుడు ఊతామండి, శంఖారావం ఎప్పుడు చేస్తాం మనం? ఒక యుద్ధాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు, అండ్ ఆల్సో ఆ విజయానికి ఒక సంకేతంగానే మనం వాడతాం తప్పించి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ డిఫరెంట్. సో డెఫినెట్గా రేపొద్దున రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి మొట్టమొదటిగా శంఖారావాన్ని ఇవాళ నుంచే పూరిస్తున్నాం అనేటువంటిది అయితే సుస్పష్టం అవుతా ఉంది. ఒకవైపున రా కదలిరా, ఇప్పటికే మీ పార్టీ అధినేత రా కదలిరా అదే అనుభవాను. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా, ఇంకోవైపున మా భువనమ్మ గారి నిజం గెలవాలి, ఇంకోవైపున మా లోకేష్ గారి శంఖారావం. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూడా కలుపుకుంటూ, అందరి బాధలు వింటూ, అందరికీ ఒక భరోసాను అందిస్తూ మేమున్నామనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్ ఇవ్వడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం అండి ఇది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలకి ఒక భరోసా ఇస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రజల్ని మరొకసారి చైతన్యపరుస్తూ ఏదైతే రాబోతున్నటువంటి ఎన్నికల సమరానికి ఈ శంఖారావాన్ని అయితే పూరించబోతా ఉన్నారు నారా లోకేష్. ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేందుకు కూడా ఈ యాత్ర ఎంతగానో ఉపకరిస్తుంది అన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.